సినీ నటుడు ప్రకాష్ రాజ్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా శ్రీరాముడి పట్ల అనుచితంగా మాట్లాడడంతో టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు. అదే రకంగా పరువు నష్ట దావా కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు భానుప్రకాష్ గారు ఉన్నారు. సార్, ఏదైతే ప్రకాష్ రాజ్ చేసినటువంటి వాక్యాలు ఇప్పటికే తీవ్ర విమర్శలు వెలువెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాముడు వలస వచ్చినటువంటి వాడని అనేకంగా కూడా ఆయన సంబోధించినటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు ఈ వాక్యాలు? ఒళ్ళు కొవ్వెక్కి బలిసి మాట్లాడుతున్నాడు ప్రకాష్ రాజు. నోరు అదుపులో పెట్టుకో, వీపు విమానం అయిపోతుంది. ఏం తమాషా అనుకుంటున్నావా? వెనకాల ఎవరున్నారు చూడు, హనుమంతుడున్నాడు. తోకతో కొడితే రావణలంక ఏమైందో తెలుసు కదా. రుచి చూడాలనుకుంటున్నావా ప్రకాష్ రాజ్? వెంటనే హిందువులకి క్షమాపణ చెప్పు. మా శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మ తల్లిని, లక్ష్మణ స్వామిని నోటుకు వచ్చినట్టు మాట్లాడతావా? నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్సులో జరుగుతున్నట్టు వ్యవహార శైలిపై మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడే ధైర్యం లేదు. నువ్వు అసలు హిందువే కాదని చెప్తున్నారు. నీ మెయిల్ ఐడి ఓపెన్ చేసి చూసుకో. నీకు రేపు కొరియర్ కూడా వస్తుంది, రిజిస్టర్ పోస్ట్ కూడా. నీ మీద డెఫర్మేషన్ సూట్ కూడా వేయడం జరిగింది. 100 కోట్ల రూపాయలు నీకు డెఫర్మేషన్ సూటు నీ మీద ఇప్పుడే నీకు లీగల్ నోటీస్ పంపించాను. అలాగే ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను. రాబో రోజుల్లో నువ్వు అన్ని కోట్లకి తిరిగే రోజులు దగ్గరలోనే ఉంది. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా సరే నువ్వు శ్రీరామ భక్తుల దగ్గర, బజరంగ్ దళ్ భక్తుల దగ్గర తన్నులు తిన్న రోజు దగ్గరలో ఉంది ప్రకాష్ రాజ్. నువ్వు వార్తల్లో హెడ్లైన్స్ కోసమో, న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ కోసమో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇది పద్ధతి కాదు. ఇదేమన్నా సినిమా అనుకున్నావు? 3 గంటల సినిమాలో 4-5 డైలాగులు చెప్పేసేది. మా మనోభావాలు, హిందువుల మనోభావాలు, రాముడు లాంటి అన్న, రాముడు లాంటి భర్త, రాముడు లాంటి స్నేహితుడు, రాముడు లాంటి రాజ్యం కావాలని చెప్పి ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కోట్లాది మంది హిందువులు ఆరాధిస్తుంటే మా ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర శ్రీరామచంద్రమూర్తి మీద నువ్వు ఇలాంటి అభాండాలు మోపడం ఇది మంచిది కాదు. చరిత్ర తెలుసుకో, చదువు. నీకు కావాలంటే నేను రామాయణం పంపిస్తా. ఈరోజు కోట్లాది మంది హిందువులు రామాయణం చదువుకుంటున్నారు. నీకు ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నావు. రాబో రోజుల్లో జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటే ఎదురు చూడు. ఏ విధంగా నీకు హిందూ బంధువులు, రామ భక్తులు నిన్ను ఏ విధంగా శిక్షిస్తారో రాబో రోజుల్లో నీకు మా రుచి తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఆయన గతంలో కూడా అనేక వివాదాస్పదమైనటువంటి వాక్యాలు చేస్తూనే ఉన్నారు. ఒకసారి అంటే మీరు లీగల్గా ఎలాగా ప్రొసీడ్ కాబోతున్నారు? పరువు నష్ట దావా వేసాను అన్నారు, ఎలా ప్రొసీడ్ కాబోతున్నారు? ఇప్పటికే వారికి లీగల్ నోటీస్ మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. అందులో 100 కోట్ల రూపాయల డెఫర్మేషన్ పరువు నష్ట దావా కూడా మా అడ్వకేట్ గారు పంపించడం జరిగింది. పోలీసులు కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే మేము వదిలే ప్రసక్తే లేదు. మీరు గమనించాలి, ఉద్దేశపూర్వకంగా గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా హిందువుల మనోభావాలు కించపరచాలని చెప్పి ఉద్దేశంగా మాట్లాడుతున్నాడు. అంటే ఎవరినో మెప్పించాలని చెప్పి హిందువుల్ని నొప్పిస్తున్నాడు. ఇది మంచిది కాదు. కాబట్టి ఇన్ని రోజులు ఎందుకో హిందువులు కొద్దిగా మా సహనాన్ని పరీక్షిస్తున్నాడు. మేము కానీ మా సహనాన్ని పక్కన పెడితే ప్రకాష్ అంటే నీకు దేవుడి పేరు పెట్టుకున్నావు, సూర్యుడి పేరు వీపు మీద పడి వాతలు పడినాయంటే అప్పుడు తెలుస్తుంది నీకేముందో. కాబట్టి నువ్వు మా హిందువుల పేరు కూడా అనర్హుడు. నువ్వు మా దేవుడి గురించి, దైవాల గురించి అవహేళనగా మాట్లాడుతున్నావు. కాబట్టి అసలు మా పేరు పెట్టుకునే అర్హత కూడా నీకు లేదు. అసలు ఇప్పటికే నువ్వు మతం మారిపోయినావని చెప్తున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో నిన్ను ఏ దేవుడు కూడా రక్షించే ప్రసక్తి మాత్రం లేదు. ఏదైతే ప్రధానంగా ఖచ్చితంగా హిందువులందరికీ కూడా ప్రకాష్ క్షమాపణ చెప్పాలి, లేదంటే మాత్రం ఎక్కడ కూడా తిరగనివ్వబోము. ఇప్పటికే లీగల్గా కూడా అతని మీద మేము ప్రొసీడ్ అయ్యాం. పరువు నష్ట దావా కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. హిందువులకు సంబంధించినటువంటి దేవుల పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తి అతను ప్రకాష్ రాజ్ అని పేరు కూడా అర్హుడు కాదంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV, తిరుపతి.